సీఎం టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. మనం ఈరోజు మన సీఎం టీవీ ఛానల్ స్టూడియో ద్వారా మన ఊరు మన పాట కార్యక్రమానికి ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్దపల్లి జిల్లా పెద్దజూలపల్లి నుండి మాదారపు అనిల్ కుమార్ తన టీంతో యొక్క జానపదం పల్లెపదం అనే పాటలు పాడడానికి మన ముందుకు వచ్చారు. వారికి మన సీఎం టీవీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. వారి టీంలో కోరస్గా సంపత్, అలాగే డప్పిస్ట్గా మహేష్, వాళ్ళందరూ వచ్చిండ్రు, కళాకారులు అందరూ వచ్చిండ్రు. ఆ కళాకారులకి మరోసారి స్వాగతం తెలియజేసుకుంటూ ఒకసారి మనం ఈ పాటను మన ఊరు మన పాట కార్యక్రమం ప్రారంభించే ముందు ఒకసారి వారి యొక్క పరిచయం తీసుకుందాం. పరిచయం చేసుకునే ముందు ఒకసారి జానపదానికి సంబంధించిన దరు. ఓకే చిన్న అనిల్ గారు, మీ యొక్క పరిచయం. నమస్కారం అమ్మా. మీ యొక్క పరిచయం, మీరు ఎక్కడ జన్మించారు, తర్వాత ఎట్లా మీరు ఏమేమి చదువుకున్నారు, తర్వాత ఈ కళకి ఈ రూట్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనేది మీ పరిచయం చేసుకోండి. నా పేరు మల్లారపు అనిల్ సార్. నేను కళాకారునిగా ఆలోచన అసలు అనేది అది ఒక దేవుడిచ్చిన వరం. అందులో భాగంగా మా నాన్న ఒకసారి వ్యవసాయం చేస్తుండే. మాది జుల్లపల్లి మండలం కోనరావుపేట. వ్యవసాయం చేస్తుంటే చాలా నష్టం వచ్చేసింది. నష్టం వస్తూ ఉంటే మా నాన్న ఒడ్డు మీద కూర్చొని, అదే పొలం గట్టు మీద కూర్చొని కొంచెం బాధపడంగానే నాకెందుకో అసలు రైతుల బాధ అంటే ఇలానే ఉంటుందా, అసలు మా నాన్న ఇలానే చేస్తుండే, ఇంకా చాలా ఈ దేశం మీద ఉన్న రైతాంగానికి ఇలానే చాలా బాధలు ఉంటాయని చెప్పేసి నా మైండ్లోకి ఒక థాట్ వచ్చింది. ఒక చిన్న పల్లవి ఒక డబ్బింగ్గా తీసుకొని అట్లా పాడుతూ నా కార్యక్రమాన్ని అలా ముందుకు సాంగ్గా తీసుకున్నాను. చిన్న పాట. ఏమి బాధలురా నా పేద రైతుకు బతుకులెంత ఘోరంగున్నవిరా. ఏమి బాధలురా నా పేద రైతుకు బతుకులెంత ఘోరంగున్నయ్యా. కష్టాన్ని అప్పుగా తెచ్చి ప్రాణాలే భూమిగా పెట్టి, కష్టాన్ని అప్పుగా తెచ్చి కష్టాన్ని నమ్ముకుంటే కలికి మోసం మాయేరన్నా. కష్టాన్ని నమ్ముకుంటే కలికి మోసం మాయేరన్నా. రైతన్న మాటకు విలువెక్కడున్నదిరా. నా పేద రైతుగా బుక్కెడు మెతుకులు లేకుంటాయనురా. ఇలా నేను ఒక పాటను అలా ఎంచుకోవడం మనసులో నాకు అసలు నచ్చిన థాటు. అప్పటి సొంది ఇక నేను తెలంగాణ ఉద్యమంలో నా పాటలతో ఇలా ముందుకు కొనసాగుతూ. ఇప్పుడు మీరు మామూలుగా ఈ ఆలోచన మీరు చదువుకునేప్పుడు వచ్చిందా, లేకపోతే మీ నాన్నతో కలిసి పనిచేసేటప్పుడు వచ్చిందా మీకు? నేను చదువుకుంటూ మా నాన్న దగ్గర పొలం దగ్గరికి ఒకసారి వెళ్తూ ఉంటే ఈ థాట్ వచ్చింది. నేను 10th అయిపోగానే ఐటీఐ చేశాను పెద్దపల్లిలో. గవర్నమెంట్ ఐటీఐ చేశాను. చేసిన తర్వాత అప్పుడు మా పొలం దగ్గరికి ఇట్లా వెళ్తూ ఉంటే మా నాన్న ఇట్లా బాధపడుతూ ఉంటే ఆ ఆలోచన వచ్చి అట్లా రాస్తూ అట్లా స్టడీ చేసుకుంటూ ఐటీఐ పూర్తి చేసిన తర్వాత ఇక నేను పాటలనే మొత్తం నా ప్రాణంగా కొనసాగుతున్నాను. అంటే ఇప్పటికి కూడా మీరు ఈ పాటను నమ్ముకొని జీవిస్తున్నారా, లేకపోతే ఏమైనా జాబులు అంటే ఏమైనా చేస్తున్నారా? జాబులు అంటూ ప్రస్తుతానికి నాకు ఇంకా ఏం చేస్తలేను. పాటలనే నమ్ముకొని ప్రాణంగా ఇలానే కొంచెం రాస్తూ పాడుతూ ముందుకు ఇలానే కొనసాగుతున్నాను. అంటే మీరు పాటలు రచన మీరే చేస్తారు, తర్వాత సాంగ్ కూడా మీరే పాడతారు? అవును సార్, చేస్తారు. ట్యూనింగ్ కూడా మీరే చేసుకుంటారు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీకు ఇందులో ఎక్కువగా మీరే దేనికి, జానపదాన్ని పల్లెపదానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేకపోతే దేనికి ఇస్తున్నారు మీరు? జానపదానికే పల్లె పాటలకే ఇంట్రెస్ట్ ఇస్తాను. ఓకే మీకు నచ్చిన పాట ఒకటి కంటిన్యూ. అమ్మ సాంగ్ తీసుకుందాం సార్. సృష్టికి మూలం తోసినది 2 అక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సృష్టికి మూలం తోసినది 2 అక్షరాల ప్రేమ, మానవ చిరునామా. సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా.
యొక్క అమ్మకున్న గుణం లక్షణాలు సార్. చాలా చక్కగా అమ్మ యొక్క ఆప్యాయత, అమ్మ యొక్క ప్రేమ ఎట్లా ఉన్నదనేది కొడుకులపైన పిల్లలపైన అనేది చక్కగా చెప్పిన అనిల్. తర్వాత నెక్స్ట్ మరొక సాంగ్, ఒకటి పల్లె సాంగ్ సార్. అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరాడో అల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లానే రాడి నేరాడో అల్లానే రాడి నేరాడో అల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరాడో అల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లానే రాడి నేరాడో అల్లానే రాడి నేరాడో అల్లానే రాడి 12 గుంజాల పందిరి కింద అల్లల్లో అల్లానే రాడి నేరాడో అల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లానే రాడి నేరాడో అల్లానే రాడి నేరాడో అల్లానే రాడి రాముడు సీతమ్మ పెళ్ళాడుకోక అల్లల్లో అల్లానే రాడి నేరాడో అల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లానే రాడి నేరాడో అల్లానే రాడి నేరాడో అల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరాడో అల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లానే రాడి నేరాడో అల్లానే రాడి నేరాడో అల్లానే రాడి మమిడి పూసి మమిడి కాసెనా మదానో నా వయారి మామిడి పూసి మామిడి కాసెనా మదానో నా వయారి మమిడి పలములెవరి పాలయా మదానో నా వయారి మామిడి పళ్ళు ఎవరి పాలయో మదానో నా వయారి పైన పోయే పక్షుల పాలయా మదానో నా వయారి పైన పోయే పక్షుల పాలయా మదానో నా వయారి పక్షులు తిని రచ్చలేలెనో మదానో నా వయారి పక్షులు వేసి రచ్చలేలను మదానో నా వయారి మమిడి పూసి మమిడి కాసే మమిడి పూసి మామిడి కాసే మమిడి పూసి మామిడి కాసే మమిడి పూసి మామిడి కాసే జామ పూసి జామ కాసెనా మదానో నా వయారి జామ పూసి జామ కాసెనా మదానో నా వయారి జామ పలములెవరి పాలయా మదానో నా వయారి జామ పళ్ళు ఎవరి పాలయా మదానో నా వయారి పైన పోయే పక్షుల పాలయా మదానో నా వయారి పైన పోయే పక్షుల పాలయా మదానో నా వయారి పక్షులు తిని రచ్చలేలెనో మదానో నా వయారి పక్షులు తిని రచ్చలేలను మదానో నా వయారి నిమ్మ పూసి నిమ్మ కాసెనా మదానో నా వయారి నిమ్మ ఊసి నిమ్మ కాసెనా మదానో నా వయారి నిమ్మ పలములెవరి పాలయా మదానో నా వయారి నిమ్మ పళ్ళు ఎవరి పాలయా మదానో నా వయారి పైన పోయే పక్షుల పాలయా మదానో నా వయారి పైన పోయే పక్షుల పాలయా మదానో నా వయారి 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 ఇట్లా మన కోలాటం పాటలు కానీ జానపదాలు కానీ ఇట్లా వెళ్తా ఉంటే ఇట్లా ఉంటాయి సార్. ఇది చాలా మంచి ఒకేసారి ఊపు వచ్చేసిందంతా. సరే. మదానో నవ్వయ్యారనుకుంటా. రైట్ రైట్ ఓకేనే. ఒక జానపదం తీసుకున్నాం. నా పల్లె తల్లి ఎంత చులకనయ్యింది నన్ను గన్న తల్లి ఎంత చిన్నబోయింది నా పల్లె తల్లి ఎంత చులకనయ్యింది నా పల్లె తల్లి ఎంత చిన్నబోయింది